హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్ వీడియోస్ని కంప్లీట్గా ఏదైతే ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అంటే స్క్రిప్ట్ నుంచి థంబ్నెయిల్ దాకా ప్రతి ఒక్కదాన్ని మనం ఏదైతే ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అనమాట. సో ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోతో ఫుల్గా చూడండి. ఇక్కడ మీరు వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి, ChatGPTని. 3 మెథడ్స్ అనమాట, 3 విధాలుగా మీరు అలాగైనా ఓపెన్ చేసుకోవచ్చు. మీకు అన్ని చాట్స్ కనపడతాయి అన్నమాట. మీరు రీసెంట్గా సెర్చ్ చేసిన చాట్స్ అన్నీ కూడా కనపడతాయి. అయితే చాట్స్ అయితే క్లోజ్ చేశాను. ఓకే, ఫస్ట్ మనకి స్క్రిప్ట్ అయితే కావాలి కదా వీడియోకి. ఇలా అయితే అడిగాను అన్నమాట. మీకైతే టైటిల్తో పాటుగా మీరు ఏమేమి మాట్లాడాలి, నెంబర్ 5, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 1 ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా ఇస్తుంది అనమాట. లాస్ట్లో CTA అంటే కాల్ టు యాక్షన్ ఏం చెప్పాలి, కంక్లూజన్ ఏం చెప్పాలి, ఇదంతా కూడా ఏంటంటే మీరు ఇంకా అంటే నాకు యూట్యూబ్ స్క్రిప్ట్ కావాలి, ఈ టైటిల్ గివ్ మీ స్క్రిప్ట్ ఫర్ దిస్ టైటిల్ అనకుండా గివ్ మీ యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ ఫర్ దిస్ టైటిల్ అని చెప్పేసి అడిగామనుకోండి, ఇంకొంచెం డీటెయిల్గా అయితే వస్తుంది అన్నమాట ఇన్ఫర్మేషన్. నేను జస్ట్ ఎక్స్పెరిమెంటల్ పర్పస్గా మీకు చెప్పడానికి జస్ట్ ఒక ½ మినిట్ వీడియో చేసి చూపిస్తాను. జస్ట్ మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు 10 మినిట్స్ వీడియో కావాలంటే 10 మినిట్స్ వీడియో, 8 మినిట్స్ కావాలంటే 8 మినిట్స్, 8 మినిట్స్ కావాలంటే 10 మినిట్స్ వీడియోని మీరైతే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా, క్లిక్ చేసి మీరు కాపీ చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఉన్న ఇన్బిల్ట్ నోట్స్ యాప్ కానీ వీటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నార్మల్ బయట నుంచి ఏదైనా మీరు నోట్స్ యాప్ అని డౌన్లోడ్ చేసుకొని అందులో పేస్ట్ చేసుకొని నేను బ్యాక్ అయితే వస్తున్నాను. ఇప్పుడు టోటల్ అయితే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనకి వీడియోస్ అయితే కావాలి. వీడియోస్ కోసం మొబైల్ నుంచే మీరు అయితే జనరేట్ చేసుకోవచ్చు వీడియోస్ని. నేనైతే ఇక్కడ మీకు యూట్యూబ్ క్రియేట్ యాప్ అయితే ఉంది, నేనైతే ఓపెన్ చేస్తున్నాను. మీ మొబైల్లో కూడా ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇట్స్ ఫ్రీ అనమాట, కంప్లీట్లీ ఫ్రీగా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీని మీద నేనైతే 3 ట్యూటోరియల్స్ అయితే అప్లోడ్ చేశాను. అంటే ఈ యాప్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఆ 3 ట్యూటోరియల్స్ అయితే చాలా బాగా అయితే హెల్ప్ అవుతాయి. వాటిలో కనుక మీరు చూస్తే కనుక మీ యాప్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే దొరుకుతుంది అనమాట. క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి ప్రాజెక్ట్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను ఆల్రెడీ ఏ వీడియోస్తో. ఇక్కడ కనబడుతుంది కదా, అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. చూసారు ఇలా కొన్ని వీడియోస్ అన్నింటినీ కూడా జాయిన్ చేసి క్రియేట్ చేసింది ఆ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఇక్కడ చూసారా ప్లస్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఏదైనా ఇమేజెస్ని కానీ వీడియోస్ కానీ యాడ్ చేసుకోవచ్చు మీ వీడియోస్ని. నేను ఇక్కడైతే జనరేట్ చేశాను. ఇక్కడ మీరు ప్లస్ బటన్ అయితే క్లిక్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు జస్ట్ అక్కడ ప్లస్ బటన్ మాత్రమే ఉంటుంది, అక్కడనే మీరైతే జనరేట్ చేసుకోవచ్చు. నేను అందుకే ప్రతి ఆప్షన్ చెప్పడానికి అయితే వీలు అవ్వదు కాబట్టి ట్యూటోరియల్ లెంత్ అయితే పెరిగిపోతుంది కాబట్టి నేనైతే ఆ వీడియోస్ అయితే చూడమని చెప్పాను. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడనే మీరైతే చెక్ చేసుకోండి ఆ ట్యూటోరియల్స్ని. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది, క్లిక్ చేసి జనరేట్ వీడియో ఉంది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏం కావాలంటే మీరైతే ఎంటర్ చేయొచ్చు ప్రాంప్ట్ని. ఇక్కడ మీరు మీ ప్రాంప్ట్కి తగినట్టుగా మీకు రెఫరెన్స్ ఇమేజెస్ అన్న ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. రెఫరెన్స్ ఇమేజెస్ని 3 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా మీకైతే టైం ఒక 1 మినిట్ వరకు టైం అయితే పడుతుంది అనమాట. Let's see how this cut looks. ఓకే, మీకు వచ్చింది కదా ఇక్కడ చూడండి. మీరు కరెక్ట్గా మీ రెజల్యూషన్కి సెట్ చేసుకోండి. ఇది మీకైతే ప్రతి వీడియో కూడా జనరేట్ అయిన ప్రతి వీడియో కూడా మీకు 9:16 అంటే షార్ట్స్ రేషియో మీకైతే జనరేట్ అవుతుంది. దీన్ని మీరు మీ రేషియోకి తగినట్టుగా మీరైతే ఇక్కడ సెట్ చేసుకోండి. మీకు అంతా సెట్ అయిపోయిన తర్వాత అంటే ఇది జస్ట్ మీకు ఒక 10 మినిట్స్ స్పెండ్ చేస్తే కనుక దీని మీద ఒక 10 మినిట్స్ వీడియో అయితే మీకు చేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుండి ఇక్కడ మీకైతే మైక్ అయితే ఉంటుంది వాయిస్ ఓవర్కి, ఇక్కడ క్లిక్ చేసి మీరైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. ఓకే, నేనైతే బ్యాక్ అయితే వస్తున్నాను.
ఇప్పుడు మనకి ఇంకా బ్యాలెన్స్గా ఉన్నవి ఏంటి, తమ్నైల్ అనమాట. తమ్నైల్ ఇంకా ఎస్ఈఓ అనమాట. ఎస్ఈఓ కోసం నేను ఒక ప్రాంప్ట్ అయితే నేను ఎడిట్ ఫోర్ ఛానల్లో అయితే ఇచ్చాను అనమాట, వాట్సాప్ ఛానల్లో. అందులో మీరైతే జాయిన్ అవ్వండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ సంబంధించి అందులో అయితే ఇస్తూ ఉంటాను అనమాట. ఎడిట్ ఫోర్ ఛానల్ యొక్క లింక్ అనేది, వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఛానల్కి అయితే రీడైరెక్ట్ అయ్యి మీరైతే మీ యొక్క ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకోవచ్చు. నేను అక్కడ ప్రొవైడ్ చేసిన ప్రాంప్ట్ని మీరైతే కాపీ చేసుకోవచ్చు. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఎస్ఈఓ ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేశాను. దీంతో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు టైటిల్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు టైటిల్ అని చెప్పేసి ఇచ్చి హైఫెన్ పెట్టి టాప్ 5 వీడియో ఎడిటింగ్ ఇలా అయితే ఇచ్చాను. ఓకే, అయిపోయిన తర్వాత మీరు అయితే కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చాను. నేను నా నోట్స్ యాప్ ఓపెన్ చేసి న్యూ నోట్స్ మీద క్లిక్ చేసి ఇన్పుట్ టైటిల్లో, అంటే మెయిన్ టైటిల్లో నేను ఎస్ఈఓ అని చెప్పేసి అయితే ఇచ్చాను. ఎస్ఈఓ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను అదంతా కూడా పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ నేను యూ మస్ట్ ట్రై ఇన్ 2026 ఈ టైటిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కట్ చేసేయండి. ఎస్ఈఓ ట్యాగ్స్ అయితే మీకు అయితే ఇంగ్లీష్లో అయితే జనరేట్ అవుతాయి మీకు. ఓకే, మన యొక్క ఎస్ఈఓ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే మీరైతే ఈ ఎస్ఈఓని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఉంది, టైటిల్ ఉంది, ట్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ద లాస్ట్ థంబ్నెయిల్ అనమాట. గూగుల్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ గివ్ మీ ఏ థంబ్నెయిల్ prompt for this title ఇలా అయితే ఇచ్చాను. బ్యాక్ వచ్చాను. ఇప్పుడు గూగుల్ జెమినైని ఓపెన్ చేయండి. ఇక్కడ ఇది పేస్ట్ చేయండి. చూసారా ఎంత బాగా ఇచ్చింది, చూసారా థంబ్నెయిల్ అనేది. కరెక్ట్గా మనకి ఇందాక చూపించిన 5 సాఫ్ట్వేర్స్ అన్నమాట ఇవి. క్యాప్కట్, ఫిల్మోరా, ప్రీమియర్ ప్రో, డావిన్సీ, ఫైనల్ కట్ ప్రో. ఈ విధంగా అయితే ఇచ్చింది. మీరు కావాలంటే ఆ సాఫ్ట్వేర్స్ యొక్క ఆర్డర్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాంప్ట్ ద్వారా మళ్ళీ మార్చుకోవచ్చు ఆర్డర్ని. సో బాగా వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కొత్త యూట్యూబర్స్కి, కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కి ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియోని ఫుల్గా చూసినందుకైతే థ్యాంక్స్ గైస్. సో బాయ్ గైస్.